విగ్రహాలు లేని జాతర గిరిజన సంస్కృతికి ప్రతిబింబం. వీరవనితల త్యాగానికి సంస్మరణ. అడవిలో జనజాతర, అదే సమ్మక్క సారలమ్మ జాతర. భక్తితో గిరిజనం పరవశిస్తారు. వేడుకలను చూసి సామాన్య జనం పులకించిపోతారు. ఒక్క మాటలో చెప్పాలంటే భూమిపై భక్తజనం ఒకే చోట పోగయ్యే మరో కుంభమేళా మేడారం జాతర. మేడారం వన మహోత్సవంపై V6 స్పాట్లైట్. మూడు రోజుల ఉత్సవం. గిరిజనేతరులకు నెల రోజుల పండుగ. మద్యం, మాంసం, భక్తి, పారవస్యం అన్నీ ఒకచోట కలగలిసి ఉండే సంబరం. నిజానికి గిరిజనుల ఉత్సవాలకు సామాన్య జనం హాజరవరు. జనజీవనంలోకి గిరిజనులొచ్చి కలవరు. కానీ మేడారంలో మాత్రం అలా కాదు. జరిగేది గిరిజనుల ఉత్సవాలే అయినా సామాన్య జనం కూడా క్యూ కడతారు. గిరిజన సాంప్రదాయాల్ని అనుసరిస్తారు. అదే మేడారంలో ప్రత్యేకత. ఇంతకీ సమ్మక్క సారలమ్మల ఉత్సవాలకు ఎందుకింత విశిష్టత? మేడారం కొండల్ల సమ్మక్క జాతర ఓ కొడుకులారా ఎర్రెర్ర బస్సెక్కి పోదాము రారా. మేడారం కొండల్ల సమ్మక్క జాతర ఓ కొడుకులారా ఎర్రెర్ర బస్సెక్కి పోదాము రారా. గల్లు గల్లు గంటల్ల ఘనమైన పూజలట. చెవుల్లో మారుమోగే గిరిజనుల కొమ్ము వాయిద్యాలు, డప్పు చప్పుళ్ళు. శరీరంలో ఆధ్యాత్మిక ప్రకంపనలు సృష్టించే శివశక్తుల పూనకాలు. విగ్రహాలుండవు, కాని భక్తి పారవస్యం పొంగుకొస్తుంది. సరైన వసతులు ఉండవు, అయినా సరే భక్తిభావం అడవి వైపు నడిపిస్తుంది. భక్తితో మొక్కులు చెల్లించుకునేలా ఓ ఆధ్యాత్మిక శక్తి ముందుకు తీసుకువెళుతుంది. అదే సమ్మక్క సారలమ్మ వన మహోత్సవం. గిరిజన కుంభమేళగా చరిత్రకెక్కిన ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వరంగల్ జిల్లాలోని మేడారం జన జాతరను తలపిస్తోంది. ఉరువాడ కదలినాది మేడారం చేరినాది, సమ్మక్కమ్మ కష్టాలను కడతేర్చు, సారకమ్మ కన్నీళ్లను తుడువమ్మ. సమ్మక్కమ్మ కష్టాలను కడతేర్చు, సారకమ్మ కన్నీళ్లను తుడువమ్మ. ఉరువాడ కదలినాది మేడారం చేరినాది, ఉరువాడ కదలినాది మేడారం చేరినాది. పసుపు, కుంకుమ, బెల్లంతో నైవేద్యం, మద్యం, మాంసం అన్ని సంస్కృతులు ఒకచోట కనిపించే ఉత్సవమే సమ్మక్క సారలమ్మ జాతర. హిందూ సంప్రదాయాలకు దగ్గరగా ఉండే ఈ వేడుకల్లో గిరిజనులే పూజారులు కావడం మరో విశేషం. పసుపు కుంకుమలు భక్తుల పాద పూజలమ్మ, చెంపన్న వాకుల స్నానాలు చేసిన పాపాలు తొలగునమ్మా. పూలు పళ్ళు నిలువెత్తు బెల్లం కొబ్బర్లు మీకమ్మా, ధూపదీప నైవేద్యాల పచ్చని తోరణాల సిరులమ్మా. జై జై సమ్మక్క జయ హో సారక్క మా ఇంటి దేవతలమ్మ. తల్లి సమ్మక్క శరణం సారక్క మా కలలు పండించరమ్మా. అమ్మ సమ్మక్క తల్లి కోటొక్క దండాలే, మాయమ్మ సారక్క నీకు నూటొక్క పూల దండలే. అమ్మ సమ్మక్క తల్లి కోటొక్క దండాలే, మాయమ్మ సారక్క నీకు నూటొక్క పూల దండలే. రెండేళ్లకోసారి జరిగే ఈ వేడుకను కనులారా చూసేందుకు భక్తకోటి ఎదురు చూస్తోంది. తీరా ఆ టైం వచ్చేసరికి మేడారం అటవీ ప్రాంతం జనంతో నిండిపోతుంది. నెల రోజుల పాటు సమ్మక్క సారలమ్మల గద్దెలు, జంపన్న వాగు భక్తులతో నిండిపోతాయి. తరలినామె సారక్క నీ మహిమ జాతర, పిల్ల జల్ల అంత కలిసి నీ సన్నిధి చేరుతాము. కదలినామె సమ్మక్క మేడారం జాతర. తరలినామె సారక్క నీ మహిమ జాతర తల్లే. మేడారం జాతరలో ప్రధాన ఘట్టం సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెకు బయలెలి రావడం.
ఆ వేడుకను చూసి తరించిపోతోంది భక్తజనం. కుంకుమ పసుపును గాల్లోకి చల్లి సమ్మక్క తల్లికి స్వాగతం పలకడం ఆనవాయితీ. సమ్మక్క తల్లి ఆగమనానికి సంకేతంగా ప్రభుత్వం లాంఛనంగా గాల్లోకి కాల్పులు జరపడం మరో విశేషం. కోటి మందికి పైగా భక్తులు సమ్మక్క సారలమ్మల జాతరకు వస్తారని అంచనా. ఏటేటా ఈ రికార్డులు చెరిగిపోతున్నాయి. 1998లో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర వేడుకగా ప్రకటించింది. అప్పట్నుంచి ఏటేటా భక్తజనం ఈ అటవీ ప్రాంతానికి పోటెత్తుతోంది. తల్లులంట సమ్మక్క సారక్క, అడవి తల్లి బిడ్డలంట సమ్మక్క సారక్క, బంగారు తల్లులంట సమ్మక్క సారక్క, అడవి తల్లి బిడ్డలంట సమ్మక్క సారక్క, పోయదరుల చింతనాట సమ్మక్క సారక్క, మేడరాన వెలిసిందంట సమ్మక్క సారక్క. అమ్మలగన్న అమ్మ గద్దెనెక్కిన వేళ వేలాది కోళ్లు మేకలను భక్తులు బలిస్తారు. వాటితో పాటు లక్షల టన్నుల బెల్లాన్ని కానుకలుగా సమర్పిస్తారు. కుంకుమ పసుపును మొక్కుగా అందజేస్తారు. ఏదైతేనేం సమ్మక్క సారలమ్మల జాతరను భక్తి పారవస్యంతో జరుపుకుంటున్నారు భక్తులు. జాతరలు జనజాగృత గీతాలై చరిత్రను మలుపు తిప్పిన వేడుకలు. అలాంటిదే సమ్మక్క సారలమ్మ జాతర. అబలలుగా తీసిపారేసిన మహిళలే ఆదిపరాశక్తిగా విరుచుకుపడితే ఎలా ఉంటుందో చూపించిన చరిత్ర సమ్మక్క సారలమ్మలది. అందుకే వాళ్లు గిరిజన దేవతలయ్యారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారాలయ్యారు. ఇంతకీ జాతర చరిత్రేంటి? సమ్మక్క సారలమ్మలు గిరిజన మహిళలా లేక శక్తి స్వరూపిణిలా? 13వ శతాబ్దంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడిపై పోరాడి వీరమరణం పొందిన గిరిజన వీరవనితలు సమ్మక్క సారలమ్మ. వాళ్లను స్మరించుకుంటూ జాతర జరపడం సంప్రదాయం. 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవాళ్లు. ఆ తర్వాత భక్తుల సంఖ్య పెరగటంతో కొండ కింద నిర్వహించడం ప్రారంభించారు. అందులో భాగంగా అమ్మవార్లకు చిహ్నంగా గద్దెలు ఏర్పాటు చేశారు. కదలినామె సమ్మక్క మేడారం జాతర, తరలినామె సారక్క నీ మహిమ జాతర, కదలినామె సమ్మక్క మేడారం జాతర. క్రీస్తు శకం 1260 నుంచి 1320 వరకు ఓరుగల్లును కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు పాలించాడు. ఆ కాలంలో మేడారం అటవీ ప్రాంతం పగిడిద్దరాజు స్వాధీనంలో ఉండేది. ప్రతాపరుద్రుడికి ఆయన సామంతరాజు. ఏటేటా కప్పం కడుతూ గిరిజనానికి అండగా నిలిచేవాడు పగిడిద్దరాజు. ఆయనకు దొరికిన కూతురే సమ్మక్క. ఆమెను అల్లారుముద్దుగా పెంచి పెద్దయ్యాక తన మేనల్లుడు గోవిందరాజుకిచ్చి సమ్మక్కకు పెళ్లి చేస్తాడు పగిడిద్దరాజు. వాళ్లకు పుట్టిన సంతానం సారలమ్మ, జంపన్న, నాగులమ్మ. జారు బండలంట సమ్మక్క సారక్క, జంపన్న వాదులోన సమ్మక్క సారక్క, జారు బండాలంట సమ్మక్క సారక్క, జంపన్న వాగులోన సమ్మక్క సారక్క, పిల్ల జెల్ల తానమాడి. సుఖ సంతోషాలతో ఉన్న గిరిజనంలో కరువు కల్లోలం నింపింది. వరుసగా 3-4 ఏళ్లు అనావృష్టి ఏర్పడింది. దాంతో గిరిజనుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పగిడిద్దరాజు ప్రతాపరుద్రుడికి కప్పం కట్టలేకపోతాడు. దాంతో ఆగ్రహించిన ప్రతాపరుద్రుడు తన సేనాధిపతి అయిన యుగంధరుణ్ణి మేడారంపైకి దండెత్తమని చెప్తాడు. కాకతీయ రాజుకు గిరిజన పాలకులకు మధ్య జరిగిన భీకర పోరాటంలో పగిడిద్దరాజు, అతడి కుమార్తెలు నాగులమ్మ, సారమ్మలతో పాటు అల్లుడు గోవిందరాజు వీరమరణం పొందారు. సమ్మక్క కొడుకు జంపన్న ఓటమిని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అదే వాడుకలో జంపన్న వాగుగా మారింది. సమ్మక్క సారక్క నిన్ను చేరవత్తు మమ్మ సమ్మక్క సారక్క, జల్ల తానమాడి సమ్మక్క సారక్క, నిన్ను చేరవత్తు మమ్మ సమ్మక్క సారక్క, బంగారు తల్లులంట సమ్మక్క సారక్క, అడవి తల్లి బిడ్డలంట సమ్మక్క సారక్క, బంగారు తల్లులంట సమ్మక్క సారక్క, అడవి తల్లి బిడ్డలంట సమ్మక్క సారక్క. భర్త, కొడుకు, కూతుళ్లు చనిపోయారన్న వార్త విన్న సమ్మక్క కాకతీయ రాజుపై కత్తి దూసింది.
అపరకాళిగా విజృంభించింది. ఈటెలు బల్లాలతో కాకతీయ సైన్యాన్ని తెగనరికింది. ఓటమి తప్పదని గ్రహించిన కాకతీయ సైనికులు సమ్మక్కను దొంగదెబ్బతీశారు. శత్రువు దొంగదెబ్బకు గాయపడిన ఆమె యుద్ధభూమి నుంచి మేడారం దగ్గరలోని చిలకలగుట్ట వైపు వెళుతూ అదృశ్యమైంది. ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఓ నారచెట్టు కింద కుంకుమ భరణె కనిపించిందట. దాన్నే సమ్మక్కగా పూజించడం మొదలుపెట్టారు గిరిజనులు. అప్పటినుంచి కోయదొరలు ఆమె తిరిగి వస్తుందన్న ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నారు. అమ్మ సమ్మక్క తల్లి కోటొక్క దండాలే, మాయమ్మ సారక్క నీకు నూటొక్క పూల దండలే. అమ్మ సమ్మక్క తల్లి కోటొక్క దండాలే, మాయమ్మ సారక్క నీకు నూటొక్క పూల దండలే. జై జై సమ్మక్క జయ హో సారక్క మా ఇంటి దేవతలమ్మ. తల్లి సమ్మక్క శరణం సారక్క మా కలలు పండించరమ్మా. ఓ రోజు ఆకాశం నుంచి గిరిజన పెద్దలకు సమ్మక్క మాటలు వినిపించాయి. మాయా మంత్రాలతో సాధించిన రాజ్యం వీరభోజ్యం కాదని, ఈ గడ్డమీద పుట్టిన ప్రతి వ్యక్తి వీరుడిగానే రాజ్యాన్ని సంపాదించాలని చెప్పారామె. దీంతో ప్రతి గిరిజనుడు ఓ వీరుడయ్యాడంటారు. సమ్మక్క సారలమ్మల స్ఫూర్తి గిరిజనులకు కొండంత అండనిచ్చిందంటారు. అందుకే ఆ తల్లి కూతుళ్ళు శక్తి స్వరూపిణులయ్యారు. అందుకే ఈ జాతర. కాకతీయులతో పోరాడిన వీర వనితలు చివరకు వాళ్లకే ఇలవేల్పులయ్యారు. గ్రామదేవతలుగా గిరిజనులకు మాత్రమే పరిచయమున్న సమ్మక్క సారలమ్మలు కోట్లాది మందికి కొంగు బంగారాలయ్యారు. అందుకే మామూలు టైంలో చిట్టడివిలా ఉండే మేడారం జాతర టైంలో జనసంద్రమవుతుంది. అందుకే జాతర విశేషాలపై హ్యావ్ ఎ లుక్. మేడారం కొండల్ల సమ్మక్క జాతర ఓ కొడుకులారా ఎర్రెర్ర బస్సెక్కి పోదాము రారా. మేడారం కొండల్ల సమ్మక్క జాతర ఓ కొడుకులారా ఎర్రెర్ర బస్సెక్కి పోదాము రారా. గల్లు గల్లు గంటల్ల ఘనమైన పూజలట. వరంగల్కు 87 కిలోమీటర్ల దూరంలో చిన్న కుగ్రామం మేడారం. చిట్టెడవి, అందులో ఓ వాగు, దాని పక్కనే పవిత్రమైన పుణ్యక్షేత్రం, పైన కొండ మీద కొలువైన వనదేవతలు. ఆ దేవతలే సమ్మక్క సారలమ్మలు. ఇది మేడారం ఏరియా హిస్టరీ. మేడారం నెల రోజుల పాటు మహానగరంగా మారిపోతుంది. అరణ్యం జనారణ్యమవుతుంది. జాతి మత కులాలకు అతీతంగా రోజు లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. నెల రోజుల ముందు నుంచే మేడారంలో భక్తులు పోటెత్తుతారు. జారు బండలంట సమ్మక్క సారక్క, జంపన్న వాదులోన సమ్మక్క సారక్క. జారు బండాలంట సమ్మక్క సారక్క, జంపన్న వాగులోన సమ్మక్క సారక్క. పిల్ల జెల్ల తానమాడి సమ్మక్క సారక్క, నిన్ను చేరవచ్చు మమ్మ సమ్మక్క సారక్క. పిల్ల జల్ల తానమాడి సమ్మక్క సారక్క, నిన్ను చేరవచ్చు మమ్మ సమ్మక్క సారక్క. బంగారు తల్లులంట సమ్మక్క సారక్క, అడవి తల్లి బిడ్డలంట సమ్మక్క సారక్క. బంగారు తల్లులంట సమ్మక్క సారక్క, అడవి తల్లి బిడ్డలంట సమ్మక్క సారక్క. జాతర రోజు గద్దెలపైకి అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరణలను తీసుకువస్తారు. కుంభమేళా తర్వాత ఆ స్థాయిలో భారీగా భక్తజనం పాల్గొనే గిరిజన వేడుకను ప్రభుత్వం 1996లో స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించింది. రాష్ట్రంతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా నుంచి 1 కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారు. గతంలో ఎడ్లబండ్లపై వెళ్లే ప్రజలు ఇప్పుడు బస్సుల సౌకర్యం పెరగటంతో నెల రోజుల ముందు నుంచే దర్శనం కోసం మేడారానికి వస్తున్నారు.
ప్రస్తుతం మేడారం జాతర ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది. ఈ జాతరకు కోయ, గోండు, లంబాడీలు, అలాగే మధ్యప్రదేశ్ నుంచి బీల్స్, రఫిస్తారు, ఒడిశా నుంచి సవర తెగలకు చెందిన గిరిజనులు వస్తారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి గిరిజన బిడ్డలు తరలివచ్చి అమ్మవార్ల దర్శనం చేసుకుంటారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన గిరిజనులకు వేర్వేరు ఆచారాలు, సంస్కృతులు ఉన్నప్పటికీ జాతరలో అందరూ ఒకే రకంగా అమ్మవార్లకు పూజలు చేస్తారు. గురువాడ కదలినాది మేడారం చేరినాది, గురువాడ కదిలినాది మేడారం చేరినాది. సమ్మక్కమ్మ కష్టాలను కడతేర్చు, సారకమ్మ కన్నీళ్లను తుడువమ్మ. సమ్మకమ కష్టాలను కడదేచ్చు, సారకమ కన్నీళ్లను తుడువమ్మ. గురువాడ కదలినాది మేడారం చేరినాది, గురువాడ కదిలినాది మేడారం చేరినాది. మేడారం జాతరకు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. దేశంలో కుంభమేళా తరువాత రెండో అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం. జాతర జరిగే రోజుల్లోనే ఇతర ప్రాంతాల్లో కూడా సమ్మక్క సారలమ్మలను ప్రతిష్ఠించుకుంటారు. ఘనంగా జాతర నిర్వహించుకుంటారు. చాలా చోట్ల వనదేవతలను ప్రతిష్ఠించుకుని మొక్కులు తీర్చుకుంటారు. కదలినామె సమ్మక్క మేడారం జాతర, తరలినామె సారక్క నీ మహిమ జాతర. కదలినామె సమ్మక్క మేడారం జాతర. జాతర జరిగే 4 రోజులు కోయగూడెం ఎర్రరేగడి మట్టితో సింగారించుకుంటుంది. ఒక్కో రోజు ఒక్కో సన్నివేశానికి సంతకమవుతుంది మేడారం. సమ్మక్క సారలమ్మల కోసం కదిలివచ్చే జనంతో జంపన్నవాగు జనసంద్రమవుతుంది. కుంకుమ భరిన ఇంటింటి చుట్టమై వస్తుంది. 2 ఏళ్లకోసారి అమ్మరాన్నంటే ఉత్సవం. గిరిజనులకే కాదు, సామాన్య జనానికి అదో సంబరం. అందుకే మేడారం జనంతో పోటెత్తుతుంది. శివసత్తులు, కోయదొరలు, కోయ వాయిద్యాలు, డప్పు, డోలు, దరువులతో సంబరాలు అంబరాన్నంటుతాయి. కన్నుల పండువగా సాగే ఈ ఉత్సవాలకు ప్రభుత్వం కూడా భారీగా ఏర్పాట్లు చేస్తుంది. స్టేట్ ఫెస్టివ్ గా మారిన తర్వాత దేవాదాయ శాఖ మేడారం ఉత్సవాలను కమర్షియల్ చేసిందన్న విమర్శలు వస్తున్నాయి. విమర్శల్లో నిజముందా? ఉత్సవాల్లో ఏం జరుగుతుంది? కదలినామె సమ్మక్క మేడారం జాతర, తరలినామె సారక్క నీ మహిమ జాతర. మేడారం జాతర దాదాపు 1 నెల రోజులు జరుగుతుంది. కానీ ముఖ్యమైన ఘట్టాలన్నీ 4 రోజుల పాటే నిర్వహిస్తారు. సారలమ్మ రాకతో తొలి రోజు జాతర ప్రారంభమవుతుంది. కన్నెపల్లి నుంచి మొదటి రోజు సారలమ్మను తీసుకువస్తారు. సమ్మక్క కూతురైన సారలమ్మ నివాసం కన్నెపల్లి. అమ్మవారు వస్తుంటే మహిళలు మంగళహారతులు ఇస్తారు. కొబ్బరికాయలు కొడుతూ మేడారానికి సారలమ్మను సాగనంపుతారు. అక్కడి నుంచి సారలమ్మ జంపన్నవాగు మీదుగా మేడారంలోని గద్దెల వద్దకు చేరుకుంటారు. తరలినామె సారక్క నీ మహిమ జాతర. పిల్ల జల్ల అంత కలిసి నీ సన్నిధి చేరుతాము. కదలినామె సమ్మక్క మేడారం జాతర. తరలినామె సారక్క నీ మహిమ జాతర తల్లే. జాతరలో రెండో రోజు సమ్మక్క అమ్మవారు గద్దెపైకి వస్తారు. ఉదయం 6 గంటల నుంచే కార్యక్రమం ప్రారంభమవుతుంది. మొదట వడ్డెలు చిలకల గుట్టకు వెళ్లి వెదురు కర్రలు తెచ్చి గద్దెలపై ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. సమ్మక్క పూజా మందిరం నుంచి వడరాలను తెచ్చి గద్దెలపై పెడతారు. మధ్యాహ్నం 3 గంటలకు సమ్మక్కను గద్దెలపైకి తీసుకువచ్చే కార్యక్రమం మొదలవుతుంది. చిలుకల గుట్టపై కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తీసుకువచ్చేందుకు బయలుదేరతారు పూజారులు. జాతర ఏర్పాటు చాలా బాగున్నాయి. అత్యంత దైదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఇక్కడ సమ్మక్క సారలమ్మను ప్రతి ఒక్కరు తనివి తీరా చూసి ఆనందించాల్సినటువంటి సమయం. ఇంకా రేపు సారలమ్మ సమ్మక్క గద్దెలకు వచ్చేటువంటి తరుణంలో చాలా మన ఇక్కడ హైందవ సంప్రదాయం ఉట్టిపడుతుంది. గిరిజనులైన జాతరను 4 రాష్ట్రాలు జాతీయ పండుగ గుర్తించి దీన్ని ప్రభుత్వం తప్పకుండా దీన్ని సాధారణ సెలవుగా గుర్తించాలి. కనీసం ఇప్పుడు వచ్చే మన తెలంగాణ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం సాధారణ సెలవుగా గుర్తించి. 3వ రోజు గద్దెలపై అమ్మవార్లను చేరుస్తారు. గద్దెలపై ఆసీనులైన సమ్మక్క సారలమ్మలు అశేష భక్త జనానికి దర్శనమిస్తారు. జంపన్నవాగులో పుణ్య స్నానాలు చేశాక అమ్మవార్లను దర్శించుకుంటారు భక్తులు. కోర్కెలు తీర్చమని వేడుకుంటారు.
కోరికలు తీరిన వాళ్లు కానుకలు చెల్లించుకుంటారు. వనదేవతలను ఆడపడుచులుగా భావిస్తూ పసుపు కుంకుమలు చీరెసారెలు పెడతారు. ఒడిబియ్యం పోస్తారు. నిలువెత్తు బంగారాన్ని నైవేద్యంగా పెడతారు. 3 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారు జాతరకు వచ్చి మా గూడెం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, పిల్లలు పుట్టినా వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళెత్తు బంగారం ఇచ్చి అమ్మవారికి 2 గొర్రెపోతులు, ఇంకా స్తోమత లేని వాళ్ళు 2 కోళ్ళు, అది మేము ప్రతి 3 సంవత్సరాలకు వచ్చి అమ్మవారికి చెల్లించుకుంటాం. 4వ రోజు సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు కాలినడకన తీసుకువెళ్తారు. ఇలా దేవతలు వనప్రవేశం చెయ్యడంతో జాతర ముగుస్తుంది. మొక్కులు తీర్చుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులకు దర్శనమిచ్చిన తరువాత సమ్మక్క సారలమ్మలను తిరిగి వనప్రవేశం చేయిస్తారు. దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. చిన్నమ్మాయి పేరు సమ్మక్క, నా కొడుకు బిడ్డ పేరు సారిక. సారక్క మొక్కును కలిసి మాకు అన్ని బాగుంటాయి. దానివల్ల మేము ఏటా వస్తాం. మా అమ్మాయి ఎత్తు బంగారం ఇస్తాం, మా కోడలు ఎత్తు బంగారం ఇస్తాం, నా కొడుకు ఎత్తు బంగారం ఇస్తాం. ఈ సంవత్సరం 108 కేజీలు ఇస్తున్నాం అమ్మవారికి బంగారం. ఆ తల్లి మాకు మంచిగా చేస్తాం. జాతర జరిగే 4 రోజులు మేడారం జనసంద్రమవుతుంది. 60 గుడిసెల సమాహారం ఆ 4 రోజులు మహానగరమవుతుంది. సమ్మక్క సారలమ్మల కోసం ఊరువాడ కదిలొస్తుంది. చిలుకల గుట్ట వైపు పరుగులు తీసే జనంతో మేడారం కిక్కిరిసిపోతుంది. అడవిని ముద్దాడుతూ లక్షలాది అడుగులు వెంట నడుస్తాయి. బెల్లం బంగారమవుతుంది. అమ్మవార్లకు నైవేద్యమవుతుంది. ఉరువాడ కదలినాది మేడారం చేరినాది, ఉరువాడ కదలినాది మేడారం చేరినాది. సమ్మక్క మా కష్టాలను కడతేర్చు, సారకమ్మ కన్నీళ్లను తుడువమ్మ. సమ్మక్క మా కష్టాలను కడతేర్చు, సారకమ్మ కన్నీళ్లను తుడువమ్మ. ఉరువాడ కదలినాది మేడారం చేరినాది, ఉరువాడ కదలినాది మేడారం చేరినాది. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం మేడారం జాతర. గిరిజన జీవన విధానానికి పట్టం కట్టే పండుగ. అంతేకాదు ఎన్నో కళ సాంస్కృతిక వేడుకలకు అద్దం పడుతుంది ఈ గిరిజన మహోత్సవం. బంగారం బండారి కానుకలుగా ఇచ్చే ఈ ఉత్సవం ఒక్క గిరిజనులకే కాదు, మొత్తం మానవాళికి ఓ సందేశం ఇస్తుంది. ఇది V6 స్పాట్లైట్.